సజీవుడైన సృష్టికర్త అయిన మన రక్షకుడైన మన కొరకు ప్రధాన యాజకుడై విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న నిత్యము ప్రవహించుచున్న యేసు రక్తమును బట్టి కృపను బట్టి ఆయన కార్యములను బట్టి దేవునికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము. నిజముగా మనం ఎంతో ధన్యులము. ఈ రోజుకి మనము బ్రతికి ఉండుట ఆయన కృప. మనము ఏమి చేసినను ఆయనకు మహిమ కలుగులాగున చేయాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. ఇట్టి భక్తి కార్యక్రమాలలో మనము శక్తిని కోరుకుందాము, దేవుని యొక్క ప్రత్యక్షతలను కోరుకుందాము, దేవుని యొక్క సన్నిధిని మనము కోరుకుందాము, దేవుని యొక్క స్వస్థతలను, అద్భుత ఆశ్చర్య కార్యములను మనము కోరుకుందాము. ప్రభు మనతో ఉండి మనలను సర్వసత్యములోనికి నడిపించునుగాక. రోమా పత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకుని వచ్చినాము. మొదటి అధ్యాయము మొదటి వచనము, యేసు క్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును. దాసుడు అనేటువంటి పదము మనం చేసుకుంటున్నాము. ఈ దాసుడు అనేటువంటి పదము ఇంకొక భాషలో స్లేవ్ అన్నటువంటి పదము కూడా వాడారు. అయితే బైబిల్లో మొత్తము ఈ యొక్క దాసుడు అన్నటువంటి విషయాన్ని మనము వివరంగా ధ్యానం చేయుటకు మనకు సమయం లేదు కనుక కేవలము రోమా పత్రికకు మాత్రమే మనము పరిమితమై, పౌలు గారు యేసుక్రీస్తు దాసుడు అనుటకు మునుపు ఆయన ఇంకా కొంతమందికి దాసుడుగా ఉండి ఆ బంధకాలలో ఉండి వాటి నుండి స్వతంత్రుడై బయటపడి రక్షించబడి విడుదల పొంది ఇప్పుడు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చాడు. అదేంటంటే అద్భుతమైనటువంటి గుర్తింపును కలిగి ఉన్నాడు. అదేమిటంటే యేసుక్రీస్తు దాసుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాసుడు అన్నటువంటి పదములో ఇక్కడ బంధకము లేదు. దాసుడు అన్నటువంటి పదములో ఇక్కడ ఒక బలవంతము కూడా లేదు. ఇక్కడ స్వాతంత్రం ఉన్నది, సమాధానం ఉన్నది, సంతోషం ఉన్నది. యేసుక్రీస్తుకి దాసుడుగా పిలువబడుట గొప్ప ఆధిక్యతగా భావించినటువంటి పౌలు గారు తన గత జీవితంలో ఎవరెవరికి దాసుడుగా ఉన్నాడో ఆయన ఈ యొక్క గ్రంథములో వ్రాస్తూ వచ్చాడు. నిన్న దినమున మనము ఒక బంధకము, ఒక దాసత్వము గురించి క్లుప్తంగా ధ్యానం చేశాము. అదేమిటంటే మనసు, మైండ్, ఆలోచన విధానములో మనుషులు తప్పిపోయి ఉన్నారు. దానిలో బంధకములో ఉన్నారు. వాటి నుంచి విడిపించబడుట. సరే, ఈరోజు మనము రెండవ దాసత్వము, పౌలు గారు గాని, ప్రజలు గాని, యూదులు గాని, వీళ్ళందరూ ఒక దాసత్వము. అదేంటంటే శరీరమునకు దాసులుగా ఉండుట. పౌలు గారు ఒక అధ్యాయమే ఈ యొక్క శరీరాన్ని గురించి భయపడిపోయి, శరీరము యొక్క అధికారం కింద శరీరము యజమానిగా ఉంటే ఎంత ఇరుకు, ఇబ్బంది, బంధకము, చీకటి ఆయన భరించలేకపోయాడు. ఆ బంధకము నుండి ఏ విధంగా బయటపడ్డాడో కూడా పౌలు గారు ఈ విషయాలను మనకు రోమా పత్రికలో వ్రాస్తూ వస్తున్నాడు. ఈ శరీరము అన్నటువంటి విషయంలో రోమా పత్రికలో మాత్రమే ఒక 3 కోణాలలో దీనికి అర్థము ఇవ్వబడింది.
3 రకాలైనటువంటి శరీరాలు ఈ యొక్క రోమా పత్రికలో మనం చూస్తాం. మొట్టమొదటిది ఏంటంటే, మన భౌతికమైనటువంటి శరీరము. మనం ఇప్పుడు జీవిస్తున్నాం. మన శరీరంలో ఉన్న కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ భౌతికమైనటువంటి శరీరము. ఆ భౌతికమైనటువంటి శరీరము గురించి కూడా ఒక మాట పౌలు గారు చెప్తాడు. రెండవ రకమైనటువంటి శరీరం ఏమిటంటే, ఒక్కొక్క అవయవము వెనుక ఒక పవర్, ఒక శక్తి ఉన్నది. ఒక్కొక్క అవయవం వెనక ఒక శక్తి ఉన్నది. దాన్నే పౌలు గారు మనం చూడబోతున్నాము. పాపపు శక్తి. ఇప్పుడు ఈ చెయ్యి ఉన్నదనుకోండి. ఈ చెయ్యికి మనము భౌతికంగా ఈ చెయ్యిని మనం ఉపయోగించుకుంటాం. తినడానికో, లేతే పనులు చేయడానికో. కానీ దేవునికి వ్యతిరేకంగా, దేవుని ధర్మానికి వ్యతిరేకంగా, ఆత్మకు వ్యతిరేకంగా కూడా ఈ చెయ్యి చెయ్యగలదు. ఎప్పుడు ఈ చెయ్యి చేస్తుందంటే దీని వెనుక ఒక శక్తి ఉన్నది. పాపపు శక్తి ఉన్నది. అది రెండవ శరీరం. మూడవ శరీరము ఉపమానముగా వాడబడినటువంటి మాట, అది క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరము. దాన్నే సంఘము అని కూడా అన్నాడు పౌలు గారు. ఈ 3 కోణాలలో శరీరము అన్నటువంటి పదము రోమా పత్రికలో వాడబడింది. మొట్టమొదటగా ఈ బయాలజికల్ బాడీ గురించి పౌలు గారు 4వ అధ్యాయంలో రోమా పత్రికలో 19వ వచనం నుండి కొన్ని వచనాలు. 4వ అధ్యాయము 19వ వచనంలో, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక సమస్య, ఒక పరిష్కారము మధ్యలో ఈ పరిష్కారంకు రావడానికి గల అంటే బలము పొందెను. ఇస్సాకు పుట్టడానికి బలము పొందెను. ఇద్దరు బలము పొందిరి. మామూలు శరీరాలే. వయస్సు రీత్యా వాళ్ళు చాలా వృద్ధులైపోయారు. ఇక కనడానికి వీలు లేదు. అప్పుడు అంటే ఆ శరీరం అంత బలహీనంగా అయిపోయింది. అదేం తప్పు గాదు. మనం వయస్సు రీత్యా బలహీనం అయిపోతుంటది. అయితే ఇప్పుడు దానికి ఈ భౌతికమైనటువంటి ఉడిగిపోయినటువంటి బలహీనంగా ఉన్నటువంటి ఈ శరీరానికి బలమొస్తుంది. దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరు నిమిత్తం. హల్లెలూయా. ఆ బలం ఎందుకొచ్చిందంటే విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారా దేవుని వాగ్దానము యందు ఆయన విశ్వసించి మృతులలో నుండి కూడా దేవుడు సజీవులుగా లేపుతాడనియు, లేని వాటిని లేని వాటిని కూడా ఉన్నట్టుగా చూచేవాడనియు నమ్మి విశ్వసించి తన శరీరములో బలము పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక ఈ యొక్క భౌతిక శరీరానికి తిరిగి అంటే న్యాచురల్‌గా కాకుండా సూపర్ న్యాచురల్‌గా జరిగే అవకాశము ఉన్నది. ఎందుకు? దేవుని యొక్క ప్రణాళికలు నెరవేరు నిమిత్తము.
ఇప్పుడు చాలామంది మనము వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తుంటాం. వారి శరీరము మెల్లమెల్లగా అందరి శరీరాలు ఈ వృద్ధాప్యంలో కొన్ని బలహీనతలు అంటే సిక్‌నెస్, రోగాలు వస్తుంటాయి. ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తామంటే, ప్రభువా వాళ్ళకు తిరిగి నూతన బలమును దయచేయి ప్రభువా. ఆ! పక్షిరాజు బలము దయచేయి ప్రభువా, స్వస్థత పరచు ప్రభువా అంటే నా ప్రశ్న ఎందుకు? నేనేమంటున్నానంటే కృతజ్ఞతతో నింపబడుతుండాలి. హల్లెలూయా! మొదటిది. రెండవది ఒకవేళ ప్రభా నీ ప్రణాళిక ఏదన్నా ఉందా? నేను మరలా బలము పొంది ఇంక నీ కొరకేమైనా చేసేదుందా? నీ కొరకు ఏదైనా నా ద్వారా జరిగేది ఉంటే నీకు బలం అవసరం. అందుకనే ఒక 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 ఏజొచ్చిన తర్వాత ఇక కృతజ్ఞత కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళలో కృతజ్ఞతతో నింపబడాలి. ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇన్ని సంవత్సరాలు దేవుడు నీ జీవితంలో చేసినటువంటి వాటన్నిటిని ప్రభా నిన్ను ఆరాధించే శక్తి వస్తే చాలు ప్రభా. నిన్ను ఆరాధించే నీ 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 సేవ కొద్దిగా నా మట్టుకు నా పరిధిలో నేను చేయడానికి నాకు శక్తినిస్తే చాలు. నెవర్ ఆస్క్ లాంగివిటీ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ నో రీజన్. ఉత్తిగా మేము ఎక్కువ కాలం బ్రతకాల ప్రభువా! ఎందుకు? ఐ డోంట్ నో. మే ద లార్డ్ లీడ్ అస్ ఇంటూ ఆల్ ట్రూత్. ప్రభా రెండవ అధ్యాయంలో అపోస్తల కార్యములో వృద్ధులు అంత్య దినములలో కలలు కందురు. అది ఉంది ఒక పరిచర్య వృద్ధులకు. అది ప్రభా నువ్వు నన్ను ఇంకొంచెం బలమిస్తే నాకది. అదేం పెద్ద బయటికి పోయి తిరిగేదేం లేదు గదా! అంటే బయాలజికల్ శరీరం విషయంలో అది ఒక పాజిటివ్‌గా ఒక కోణంలో దేవుని ప్రణాళికల నిమిత్తము, నెరవేరు నిమిత్తము, విశ్వాసము ద్వారా తిరిగి ఈ మృతతుల్యమైన ఈ శరీరానికి బలము వచ్చే అవకాశం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇప్పుడు పౌలు గారి యొక్క నేను క్రీస్తు దాసుడను, నేను శరీరానికి దాసుడను అన్నటువంటిది ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పుడు ప్రారంభమవుతుంది. శరీరానికి దాసులుగా ఉండుట. ఒకటవ అధ్యాయం రోమపత్రిక ఒకటవ అధ్యాయము 14వ వచనం 24 నుంచి చదువుదాము. రోమపత్రిక ఒకటవ అధ్యాయము 24. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఇక్కడ తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు తర్వాత చదువుదాం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రుడై ఉన్నాడు. ఆమేన్. 26 అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామ తప్తులైరి. వీళ్ళు ఎప్పుడైతే సత్యమును అడ్డగిస్తున్నారో, ఎప్పుడైతే దేవుడు ఉన్నాడని తెలిసి కూడా ఆ దేవుని రూపం, దేవుని యొక్క మహిమను ఇతరుల రూపాల్లోకి మారుస్తున్నారో
వారి శరీరములను పరస్పరం అవమానపరుచుకొనున్నట్లు వారిని దేవుడు అపవిత్రతకు అప్పగించెను. మరి ఇది అప్పగించక మునుపు జరిగిందా? అప్పగించిన తర్వాత జరిగిందా తెలీదు గానీ, కొంతమంది శరీరములు ఎట్లయితాయంటే, అంటే ఇది కొంచెము కఠినంగా వ్రాయబడినటువంటి మాట బైబిల్‌లోనే. ఇప్పుడు భార్యాభర్తలు, పురుషుడు, స్త్రీ కలుసుకునేటటువంటిది ఒక ధర్మము, ఒక క్రమము. బైబిల్‌లో కూడా భార్య భర్త శరీరాన్ని కోరుకుంటుంది. అంటే స్త్రీ పురుషుని శరీరాన్ని కోరుకుంటుంది. పురుషుడు స్త్రీ శరీరాన్ని కోరుకుంటాడు. కానీ ఇప్పుడు శరీరము ఏ స్థాయికొచ్చిందంటే, కొన్ని శరీరాలు ఇవి. ఏ స్థాయికొచ్చిందంటే, పురుషులు పురుషుల శరీరాలను కోరుకుంటా, స్త్రీ స్త్రీ శరీరాలను కోరుకుంటా. దాని యొక్క ప్రభావము ఇప్పుడు, ఇప్పుడు భారతదేశముతో సహా పురుషులు పురుషులతో వివాహం చేసుకొనవచ్చును. అది చట్టబద్ధం. స్త్రీలు స్త్రీలను వివాహము చేసుకొనవచ్చును. అది కూడా చట్టబద్ధమే భారతదేశంలో. ఈ స్థాయి అంటే శరీరానికి దాసులుగా ఉండుట ఎంత ప్రమాదకరమో మనం అది గమనించాలి. ఇంకా డిఫరెంట్ వాటి కింద దాని వివరణ పౌలు గారు ఇస్తూ వస్తున్నాడు. మనం చూడబోతున్నాం. సీ ఇప్పుడు మనము మనకనిపిస్తది అట్లెట్లా అయితది? అట్లెట్లా మనం ఇష్టపడతాము? అని అనిపిస్తది గదా! కానీ దిస్ విల్ హ్యాపెన్ వెన్ యూ కంటిన్యూ టు సప్రెస్ ద ట్రూత్, వెన్ యూ కంటిన్యూ టు అక్నాలెడ్జ్ ద ఇన్విజిబుల్ పవర్ ఆఫ్ గాడ్, when you continue to fail thanking and praising God, it is God will hand you over to such heinous, sinful desires, fleshly desires. సత్యమును అడ్డగించే స్థాయికి వెళ్తే, దేవుడు ఉన్నాడని కూడా తెలిసి కూడా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే, ఆయన అదృశ్య శక్తి సృష్టింపబడినటువంటి వస్తువులను చూచుట ద్వారా మనకు తెలియబడుచున్నదని గుర్తించకపోతే, నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు. కొన్ని రోజుల తర్వాత నువ్వు మారిపోతావు. నీ ఆలోచన విధానం మారిపోతది. ఒకవైపు చట్టమే నీ మీదకొచ్చేస్తుంది. చట్టమే నీ మీదకొచ్చేస్తుంది. చట్టం నీకు సపోర్టింగ్ వస్తుంది. నీకు కొద్దిగా సంధిస్తే చాలు. కొద్దిగా నీకు ఆ తలంపు ఇట్లా వస్తే చాలు చట్టబద్ధమైపోతది. ఐ కెన్ డూ వాటెవర్ ఐ వాంట్ విత్ మై బాడీ. I don't know. I have much to speak to you. ఈ మధ్యలో ఒక వార్త. భార్యాభర్తలు మంచిగా ధనవంతులు. అయితే ఆ భర్త ఇంకొక స్త్రీతో కలిసి ఉండడము, ఆ సంబంధం కలిగి ఉండడము ఈ భార్యకు తెలిసింది. అదంతా న్యూస్‌లో వచ్చి ఈ భార్య మొదటి భార్య దగ్గర ఆ యాంకర్ అడుగుతున్నాడు. "అమ్మ ఇప్పుడు నువ్వేం కోరుకుంటున్నావు?" అంటే ఆమె ఏమన్నది తెలుసా? "ఏం కోరుకుంటాం సార్, ప్రభుత్వమే దానికి చట్టబద్ధం చేసింది. భర్త ఏ స్త్రీతోనైనా ఉండవచ్చును. చట్టము." పబ్లిక్‌గా ఆమె అట్లా చెప్పేస్తుంది. ఎంత ఫ్రీడమ్ వచ్చేసింది చూడండి. శరీరానికి ఎంత ఫ్రీడమ్ వచ్చేసింది చూడండి.
చట్టబద్ధం. ఒక చట్టం ఇంత పెద్ద దేశమే శరీరాలను అపవిత్రపరుచుకోవడానికి చట్టబద్ధం చేసిందంటే, ఏ స్థాయిలో శరీరానికి దాసులైపోతున్నారో, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము కాదు, మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఎవరిని ఏ విధంగా పట్టుకుంటాడో తెలీదు. శరీరమునకు దాసులుగా ఉండుట అంటే ఈ స్థాయిలో ఆలోచించు. 4 అధ్యాయము 19 వచనము. రోమా పత్రికలో మనం ఇంతకుముందు కూడా ఇది 4 అధ్యాయం కాదండి. 6వ అధ్యాయము 13 వచనము. ఇప్పుడు నేను శరీరానికి దాసుడుగా ఉన్న పౌలు గారు, శరీరానికి దాసులైనటువంటి యూదులను చూచి, శరీరానికి దాసులైనటువంటి లోకాన్ని చూచి, ఆ శరీరానికి దాసులుగా ఉండుట ఎట్లా ఉంటుంది? నంబర్ 1 దాని యొక్క ప్రభావము, దాని యొక్క ఫలితము, దాని యొక్క దానికి ఎట్లా, దాని యొక్క పర్యావసనం ఏమిటో చెప్తూ, దానికి పరిష్కారం కూడా పౌలు గారు చెప్తున్నారు. దాని నుంచి విడుదల పొంది, ఇప్పుడు క్రీస్తుకు దాసుడుగా ఉన్నాను. మీరు కూడా క్రీస్తు దాసులుగా కావాలనే పాయింట్. క్రీస్తుకు దాసులుగా ఉండాలంటే ఇప్పుడు శరీరం దాసులుగా ఉన్న దాని నుంచి దాటిపోవాలి. అది పాయింట్. 6వ అధ్యాయము రోమపత్రిక 13వ వాక్యము. 6వ అధ్యాయము రోమపత్రిక 13వ అధ్యాయము. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. 13లో ప్రారంభములో అవయవములను దుర్నీతి సాధనములుగా, అంటే దుర్నీతి చేయడానికి ఈ అవయవములు సాధనములుగా ఉపయోగపడుట. నీతికి ఆపోజిట్. ఏది దేవుని నీతికి విరోధమైనదో, వేరుగా ఉన్నదో, ఆ పనులు చేయడానికి మన శరీర అవయవములు ఉపయోగపడుట. ఇది పౌలు గారు చెప్తున్నాడు అయ్యా అంటే, ఆయన అక్కడ చూస్తున్నాడు. ఆయన తన 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 శరీరంలో చూశాడు. ఇతరులు, నేను కూడా మానవుని కదా, ఇక్కడ మానవులు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో కూడా దుర్నీతికి సాధనములుగా మీ శరీరములను మీరు అప్పగించకుడి. 19వ వచనం. ఇప్పుడు ఓన్లీ సమస్యను చూద్దాము, తర్వాత పరిష్కారం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా, అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగు అప్పగించితిరో. ఒకప్పుడు, ఇప్పుడు సంఘంకే మాట్లాడుతున్నారు, రోమా సంఘం. ఒకప్పుడు మీ అవయవములను అక్రమము చేయుటకు, అపవిత్రతకును మీ అవయవములను ఉపయోగించారు. See what defiles you. ఇప్పుడు ఆ దానియేలు గారు, భోజనమే గదయ్యా, భోజనము భౌతికమైనటువంటిదే గదా, భోజనం తింటే అది అరిగిపోతది గదా. కానీ
ఆయన ఏమంటాడు, నో నా శరీరం అపవిత్రపరచబడుతుంది ఆ భోజనం తింటే. సి శరీరము అవయవములను మీరు అపవిత్రతకు, అక్రమమునకు ఒకప్పుడు ఉపయోగించారు. అంటే పౌలు గారు ఈ విధంగా పలుమారు అవయవములు, శరీరము మాట్లాడుతున్నాడంటే దాంట్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని ఆయన గుర్తించాడు. నా ప్రజలు, సంఘము, క్రైస్తవులు ఈ శరీరానికి దాసత్వము నుండి బయటపడాలన్నటువంటిది పౌలు గారి యొక్క సువార్త, ప్రయాసము, హెచ్చరిక. వింటున్నటువంటి మనము కూడా ఈ శరీరము గురించి ఆలోచన చేయాలి. ఆ శరీరము నాకు దాసులుగా కాకుండా మనము ఉండడానికి ప్రార్థన చేయాలి. దేవుని శక్తితోనే ఇవన్నీ జరిగేటివి. హల్లెలూయా! పరిష్కారం అనేటువంటిది మన దగ్గర లేదు, కానీ మనము లైట్‌గా మనం తీసుకోనకూడదు. ఇంకా బహు భయంకరమైనటువంటి బోధ ఒకటి 20 సంవత్సరాల క్రిందట ఒకరు మీటింగ్ పెట్టారు. పాస్టర్‌లను పిలిచి, ఒక 20 మంది పాస్టర్‌లను పిలిచి, ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, మీ శరీరము ద్వారా ఏమి చేసినా మీ రక్షణకు ప్రమాదం లేదు. శరీరము చనిపోతది, మృతమైతది. కానీ ఆత్మనే కదా రక్షించబడేది. పరలోకంలో శరీరం ఉండదు గదా! గనక ఈ శరీరం ద్వారా నువ్వు ఏం చేసినా గాని ఆత్మకు ఏ డోకా లేదు. అది పిలిచి బోధలు చెప్తున్నారు. ఇక చూసుకోండి ఆ బోధ విన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందో. అమ్మా! వాక్యమే ఇట్లా ఉందా? ఓహ్! ప్రభుత్వం చట్టబద్ధం చేసిందంటే దాంట్లో న్యాయమే ఉంది. వాక్యమే ఇట్లుందా? శరీరంతో ఏం చేసినా ఏం కాదా? మనిషి వ మనిషి పై రూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని లక్ష్యపెడతాడా? ఆ ఒక్క వాక్యం దేవుడు హృదయాన్ని చూస్తాడు సార్, శరీరాన్ని ఏం చూడడు. శరీరంతో ఏం చేసినా ఏముంది చెప్పండి? గనుక ఈ క్రీస్తు దాసుడను అన్న దానికి రావాలంటే, ఈ మనసుకు దాసుడు నుండి బయటికి రావాలి. శరీరానికి దాసుడు నుండి మనము బయటికి రావాలి. 7వ అధ్యాయము 5వ వచనం. ఏలైనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఇది సామాన్యమైనటువంటి భాష కాదు ఇది. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఆ రహస్యంలో ఉన్నటువంటి అదృశ్యమైనటువంటి మన కనులకు కనపడనటువంటి వాటిని తీసుకొచ్చి బయట పెట్టడం ఇది. ఎవరు ఎంతమంది శరీరం గురించి ఆలోచిస్తారు చెప్పండి? శరీరాన్ని భౌతికంగానే మనం చూస్తాము. రైట్? 90% ఆఫ్ అవర్ బాడీ ఈజ్ ఫర్ మన భౌతికమైనటువంటి పనుల కొరకు మనము ఉపయోగిస్తాం. కానీ పౌలు గారు ఏంటి ఇంతగా మాట్లాడుతున్నాడే శరీరం గురించి? మీరు శరీర సంబంధులై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉన్నవి. ఇంకొకటి వచ్చింది ఇప్పుడు మన శరీరంలోనికి. ధర్మశాస్త్రము వల్లనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉన్నవి. అవి వచ్చి ఈ అవయవాలను పట్టేసినాయి.
ధర్మశాస్త్రం వలనైనా పాపేచ్ఛలు వచ్చి ఈ యొక్క అవయవాలను పట్టేసి ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇక్కడ పనిచేస్తున్నాయి. ధర్మశాస్త్రం వలనైనా పాపేచ్ఛలు అనగా ఏమిటి? అంటే భౌతికమైనటువంటి శక్తి లేని భక్తి కార్యక్రమాలు, స్వనీతిని సంపాదించుకోవడానికి చేసే భక్తి కార్యక్రమాలు, ఆచారాలు. మన శరీరంలో ఉన్నటువంటి శరీరాన్ని పట్టుకొని ఆ పాపేచ్ఛలు కార్యసాధకములై ఉన్నవి. శరీరంలోనే ఇవన్నీ జరిగేవి. అందుకని మనం అప్పుడప్పుడు చూస్తుంటాము, కొంతమంది శరీరాన్ని గాయపరుచుకుంటుంటారు. ఎందుకు అట్లా మా మతం అట్లే చెప్పింది సార్. మా దేవుడు అట్టనే కోరుకున్నాడు. మా బయలు దేవత శరీరాన్ని కట్ చేసుకుంటేనే పలుకుతాడంట. శరీరాలను గాయం చేసుకునుట నంబర్ 1 అంతగా మనం చేసుకోలేం సార్. కానీ కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదవాలి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయములో శరీరములో ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు శరీరంలో కార్యసాధకములై ఉన్నవి. చివరి వచనాలలో ఆ పదం నాకు ఇష్టం. దేహ శిక్ష 23 అట్టివి స్వేచ్ఛ ఆరాధన విషయములోను, అట్టివి అంటే పైన చూద్దాం చూడండి 20వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు. ఇది పట్టుకోవద్దు. మన మతంలో ఉందా ఏదన్నా ఇది పట్టుకోవద్దు అన్నది? ఆ పట్టుకోవద్దు అన్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పాపేచ్ఛ నీ శరీరంలోనికి నీ యొక్క అవయవములను పనిచేయనిస్తుంది. ఎట్లా పనిచేయనిస్తుంది తెలుసా? ఈ మన ఆచారము అవన్నీ చదువుతుంది రండి. చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులను మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అతివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహ శిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. నువ్వు దేహానికి శిక్ష వేసుకున్న వినయము, స్వేచ్ఛారాధన, ముట్టకూడదు, తినవద్దు, ఇవన్నీ ఆశా నిగ్రహమునకు అవి పనిచేయవు. ఇప్పుడు మనము ఏం చదువుకుంటున్నాము? 7వ అధ్యాయంలో రోమపత్రికలో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పాపేచ్ఛలు శరీరంలోనికి వచ్చి ఆ అవయవములను పనిచేయనిస్తున్నాయి. ఈ శరీరం ద్వారా మనం పాపం చేస్తున్నాం ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్. ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్. మీరు ఈ పుల్పిట్ మీదకి ఎక్కకూడదు అంటాడు ఒక ఆయన వచ్చి. ఇది పరిశుద్ధ స్థలం, ఎవరంటే వాళ్ళు ఎక్కకూడదు, ముట్టకూడదు. అది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే బైబిల్లో ఉంది. వచ్చిందా?
ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వచ్చిందా? వచ్చింది. వచ్చిన తర్వాత అది నీ అవయవములలో ప్రవేశించింది. నీకు తెలవదు అది. నీ అవయవములలో పనిచేసి ఇది ముట్టకూడదు, ఇక్కడికి రాకూడదు అని పెట్టి అక్కడ సంఘాన్ని, దేవుని యొక్క శరీరాన్ని ముక్కలు చేస్తాం. తెలియడం లేదు మనకు. మన శరీరంలో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పాపేచ్ఛలు ఎట్లా కార్యసాధకములై ఉన్నాయో, ఇక ఈ మనిషి భక్తి అంతా కూడా, ఆత్మీయత అంతా కూడా ఇది ముట్టకూడదు, అక్కడ రాకూడదు, ఇది చేయకూడదు, ఇది ఇట్లుండాలి, ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలము, దీనికి ఇట్లా ఉండాలి, సిలువ ఇట్లా ఉండాలి, ఈ రంగులో ఉండాలి, బంగారుతో చేయాలి, ప్రభు బల్లలో ఉన్నటువంటి ఆ ఐటమ్స్ అన్ని వెండి వెండి పళ్ళాలు ఉండాలి. అయిపోయి పౌలు గారు నేను క్రీస్తు దాసుడను అంటే, ఈ దాసత్వము మీ ముందున్నటువంటి శరీర దాసత్వము నుండి మనం బయటపడాలి అని కోరుకుందాం ఫస్ట్ అయితే. మనమైతే కోరుకుందాము, ప్రార్థన చేద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇంకా ముందు దినములలో మనం వాటిని మనం ధ్యానించబోతున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించును గాక. జీవం గల దేవ, వాక్యమైన దేవ, ఈ యొక్క మాటలను ప్రభా మా జీవితాలలో ఫలింపచేయము. నీ ఆత్మ ద్వారా ప్రభా మేము నడిపించబడటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.